అనంగనంగనంగనంగా ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో అమ్మ నాన్న ఓ కొడుకున్నాడట. ఆ కొడుకు కొంచెం అది అమాయకం లెక్క ఉంటాడట. అరచుడు విరుచుడు అట్లా చేస్తాడట. అయితే ఏ పని చేయకుండా ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేసినట్టు ఇక పెద్దగా అయింది అన్నట్టు. ఏమైనా సంపాదించాలి కదా అని చెప్పి, అరే నువ్వు ఎక్కడికన్నా ఏ దేశమన్నా పోయి సంపాదించుకొని రారా అని ఒప్పించిండట. ఒప్పిస్తే సరే అమ్మ అన్నాడట. సరే నాన్న అన్నాడట. ఇంత సద్ది మూట కట్టించిందట తల్లి. అరే నీకు ఆకలి అయినప్పుడల్లా ఎవరికన్నా పెట్టి నువ్వు తిను, ఒక మంచి మాట అడుగు వాళ్ళని అని చెప్పింది. సరే అని చెప్పి సద్ది మూట కట్టుకొని భుజాన్ని వేసుకొని అమ్మ నాన్నకి దండం పెట్టి బయలుదేరిండట. కొంత దూరం పోయిన తర్వాత నడుచుకుంటూ పోవడం, ఎక్కడికి పోయినా నడవాలని, బస్సులు గిస్సులు లేని కాలం కదా, నడుచుకుంటూ పోతుండడు. ఆకలేండి, అటు ఇటు చూసిండట. చూస్తే అక్కడ ఎవరు లేరట. ఒక ఉడత ఉన్నదట. ఆ ఉడతను పిలిచిందట. ఉడతా నీకు అన్నం పెడతా, నాకు ఒక మంచి మాట చెప్పవా అన్నాడట. అనగానే ఉడతోలే వాకుతున్నాడు అని. సరే దానికి అన్నం పెట్టిండట. తను తిన్నడట, మూట కట్టుకున్నట్టు పోతుండడు. మళ్ళీ చాలా దూరం పోయిన తర్వాత మళ్ళీ ఆకలైందట. అటు ఇటు చూసినట్టు ఎవ్వరు జంతువులు కూడా లేవు, ఇక పక్షులు కూడా లేవు అక్కడ. ఒక తాడి చెట్లు ఉందట. ఆ తాడి చెట్లు మొదట్లో అన్నం పెట్టిండట. తాడి చెట్టు నాకు ఒక మంచి మాట చెప్పవా అంటే, తాడి చెట్టు వాళ్ళ నిలబడ్డాడు. సరే తిన్నాడు. తాడి చెట్టుకు పెట్టిండు, తను తిన్నాడు, మూట కట్టుకున్నాడు. ఇక మళ్ళీ పోతుండు. సరే కొంచెం రాత్రి అవుతుంది. ఇక రాత్రి అవుతుంది. అక్కడ అటు ఇటు చూసిండట. ఒక నక్క పోతుందట. నక్క బావ నీకు అన్నం పెడతా, నాకు ఒక మంచి మాట చెప్పవా అనగానే సరే అని చెప్పి ఆయన ఆ నక్కకు అన్నం పెట్టిండట. నక్క తిన్నదట. నక్కోలే ఉరుకుతున్నాడు ఆ మాట కూడా నేర్చుకున్నాడు. ఇక అయిపోయింది. తల్లి మూట కట్టించిన అన్నం అయిపోయింది. దులుపుకున్నాడు. ఇక బయలుదేరండి. ఇక రాత్రి అయింది. ఒక పూట కోళ్ళ అమ్మ ఇల్లు ఉన్నది అక్కడ. ఆమె అన్నం పెడుతుంది అన్నట్టు అందరికి. అయితే ఈయన అన్నం తినేసిండు కాబట్టి అక్కడ అరుగు మీద వండుకున్నాడు. వండుకొని ఈయనకు అన్ని బయట కనుడు తెలుసు కదా, అన్ని బయట కంటుంటాడు. ఏది ఉన్నా బయట కంటాడు అన్నాడు. ఉడుతోలే వాకుతున్నాడో అన్నాడు. అయితే అక్కడ చుట్టుపక్కల పూటకూళ్ళమ్మ చుట్టుపక్కల ఒక శ్రీమంతుల ఇల్లు ఉన్నదట. వాళ్ళ ఇంట్లో దొంగోడు ఒక పెద్ద గోడకు పెద్ద పొక్క చేసిండట. అందులో నుంచి లోపలికి పోతుండడు. పాకుతున్నాడట, ఇట్లా పండుకొని పాకుతుండట. ఈయనేమన్నాడు, ఉడుతోలే వాకుతున్నాడో అన్నాడు కదా గట్టిగా. అనగానే దొంగోడు ఏం చేసినట్టు, అమ్మో నన్ను ఎవరో చూస్తున్నారు ఈ చుట్టుపక్కల నుంచి, నేను ఇక్కడ వాకుతున్నా, ఉడుతోలే వాకుతున్నాడు అన్నాడని చెప్పి చక్కగా ఇంత గోడ పక్కకు పోయి ఇట్లా నిలబడ్డాడు. నిలబడంగానే రెండో మాట ఏంది, తాడి చెట్టు నిలబడ్డాడో. వామ్మో నేను నిలబడ్డది కూడా చూసిండ్రు నాయనో, అయ్యో ఎవరో ఏమో నా కోసమే వచ్చినట్టున్నాడు ఇక్కడికి అని ఒకటే పరుగు పెట్టిండడు. ఉరుకుతున్నాడు. నక్కోలే ఉరుకుతున్నాడో అంటాడు. ఆనంగానే ఇంత వామ్మో ఎవరో చూసింది కానీ ఎంబడ పడరా అని చెప్పి ఒకటే ఉరుక్కుంటూ అక్కడ పూట కూడా అమ్మ ఇంటి ముందట అందరూ వండుకొని ఉంటారు. తిన్నాక దీన్ని పండుకొని తెల్లవారి మళ్ళీ ప్రయాణం అవుతారు అన్నట్టు. ఎవరితో కాళ్ళు తట్టి డబేలు మన కింద పడ్డాడు. వాడంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడెవడో కొత్తవాడు వచ్చిందని చెప్పి గట్టిగా పట్టుకొని ఆయనతో వాడిని రాజు దగ్గర తీసుకుపోయిన తర్వాత ఏందిరా ఎవరు రాని వాడేదంటే వాడు దొంగ అని వాళ్ళకి అర్థమైపోయింది. నేను ఎట్లా దొరికినావు, ఎట్లా పట్టించానంటే అక్కడ చెప్పిండట, ఇట్లా ఎవరో ఏమో అరుస్తున్నారు, నక్కోలే ఉడుతోలే వాకుతున్నాడు, తాడి చెట్టోలే నిలబడ్డాడు, నక్కోలే ఉరుకుతున్నాడు అన్నారు అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పినాడు. ఇట్లా ఎవరో పెద్దగా అన్నారు, ఇంతట్లకైనా ఉరికిండు, పడ్డాడు, దొరకబట్టుకున్నాం అనగానే ఆయన ఎవరు తోలుకొని రండి అని చెప్పి ఆయన ఆ పూటకోళ్ళమ్మ ఇంటి దగ్గరికి రాగానే అక్కడ ఆయన అరుగు మీద అవి అన్నాడు ఆయన నిద్రపోయిండు. ఇదంతా ఆయనకేం తెలియదు. ఇక ఆయనతో వచ్చినట్టు రాజు మనుషులు వచ్చినట్టు బట్టలు తీసుకొని పోయినట్టు రాజధానికి తీసుకొని పోయిన తర్వాత అయ్యో నన్ను ఏం కొనుకొచ్చారో ఆయనకి అనిపిస్తుంది కదా, భయం అనిపిస్తుంది కదా. తొలికొచ్చి అక్కడ నిలబెట్టిందట. అబ్బో నీకు జాతకం తెలుసా, నీకు నువ్వు ఏం జరుగుతుందో ఏం జరిగేదో నీకు అంతా తెలుసా అనగానే అక్కడ ఊహు అనరాదే తలకాయ అడ్డం ఊపిండట. ఏదో తెలుసు తెలియదో ఏదో అనుకుంటే ఇట్లు ఊపిండట. ఊపంగానే ఆయనతో వాళ్ళు ఏమన్నారట, అమ్మో ఈయనకు అన్నీ తెలిసినట్టున్నది, ఈయన మన రాజధానిలోనే ఉంచుకుందాం అని చెప్పి ఆయనకు ఒక ఇల్లు ఇచ్చి మంచిగా అక్కడనే ఆయనకు అన్ని పని మనుషులను వీళ్ళని ఏర్పాటు చేసి ఆయన నన్ను ఉంచిందట. ఆయన వేషధారణ మారిపోయింది. ఇక రాజు దగ్గర ఉన్నాక బట్టలు అన్నీ మారిపోతాయి. మంచిగా ఒక పండితుడిని తయారు చేసినట్టు మంచిగా పండితుని వాళ్ళు తయారు చేసింది అక్కడ ఉంచారు. ఇంకా రోజులు గడిచిన తర్వాత అంతఃపురంలో రాణిగారి నగలు పోయినాయి. అంతఃపురంలో రాణిగారి నగలు పోయినాయి. పోతే అందరికి ఆలోచన వచ్చిందట, అరే ఆ పండితుడు ఉన్నాడు కదా, ఆ పండితుడి పేరు వీళ్ళకి ఎవరు తెలియదు, పండితుడు అంతే.
ఆ దొంగను పట్టించిన పండితుడు ఉంది కదా, ఆయన దొరకొచ్చా, ఆయన పిలిపించి ఆయనకు చెప్పిందట, ఇట్లా అంతఃపురంలో రాణిగారి నగరు పోయినాయి, అవి మీరు దొరకబట్టియాలి, ఎవరు దొంగతనం చేసిందో మీరు చెప్పాలి, మీరు దొరకబట్టియాలి అనగానే ఆయన తినకు గద 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 నొక్కుతున్నాడు. అదేదో నడిచిపోయింది ఆ రోజు, అనుకోకుండా జరిగింది. ఊహండ్లే ఆయన దొరికొచ్చింది, ఇక్కడ మంచిగానే ఉంది కదా అని చెప్పి ఉంటున్నాం. ఇప్పుడు రాణిగారి నగలు ఎక్కడ పోయినాయి, నేను ఎట్లా చెప్పాలి, నాకెట్లా తెలుస్తుంది అనుకుంటుండేది. ఇక రాజా అవన్నీ వింటాడా, వినడా. ఆయనతో ఒక రాణిగారి అంతఃపురం పక్కకే ఒక చిన్న భవనంలో ఈయనను పండితుండే అక్కడ ఉంచారు. మీరు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని మీరే కనిపెట్టాలి, మీరే ఫలానా రోజు వరకు మీరు మాకు చెప్పాలి, మీరు ఎన్ని రోజులని టైం తీసుకోండి కానీ మాకు చెప్పాలి అని అన్నారు. పాపం ఆయన సరేగా ఏదో అనుకుంటే ఇచ్చే తలకాయ ఊపిండు, అడ్డంలో ఊపిండు, తీసుకుపోయిండ్రు ఆ చిన్న భవనంలో ఉంచారు. అయిపోయింది. ఆ రోజు గడిచింది, రాత్రి అయింది. ఇక కూర్చున్నాను, నిద్ర పడతలేదు, తిండి తినబుద్ధి అవుతలేదు, ఏమవుతుందో ఏమో, రాదు ఏం చేస్తాడో ఏమో, కాలికొచ్చునో కంటికొచ్చునో, కాలికొచ్చునో కంటికొచ్చునో అనుకుంటున్నాడు. ఆనంగానే ఆయనత కాలి కంటి అంటే కన్ను తీసేస్తాడో కాలు తీసేస్తాడో, కన్ను తీసేస్తాడో కాలు తీసేస్తాడో రాజు, నేను ఇట్లా పండితుడు కాదని తెలిస్తే ఏం చేస్తాడో ఏమో అని అన్నీ గట్టిగా అనడం అలవాటు. గట్టిగా అంటున్నాడు. అంటుంటే ఆ చుట్టుపక్కలనే ఆ దొంగతనం చేసిన చెలికత్తెలు ఈయన ఉన్న చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు. అమ్మో ఎప్పుడో దొరకబడతారు, నా పని అవుతుంది అని, మా పని అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నాడు. ఆయనతో వచ్చినట్టు డబేలు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఇద్దరు చెలికత్తె పడంగానే ఆయన అయ్యో ఎందుకమ్మా, ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నా అంటే, అయ్యా కాలికొచ్చునో కంటికొచ్చునో, కాలికొచ్చునో కంటికొచ్చునో అంటున్నావు, మా పేర్లే నువ్వు తలుచుకుంటున్నావు, నా కంటి కామాక్షి కాలి కామాక్షి మా పేర్లు, రాణిగారు చెలికత్తెలం, మేమే దొంగతనం చేసినాం, నగలు తీసుకుపోయి పలానా జాగాలో పెట్టినాం, మా పేరు చెప్పకుండా మా పుట్ట మీద కొట్టకుండా, ఉద్యోగాలు పోతే మమ్మల్ని చంపుతారు, మా పేరు చెప్పకుండా నగలు రాజుగారికి అప్పచెప్పండి, మీకు దండం పెడతాం, మీకు రుణపడి ఉంటాం, మా కుటుంబాలని అని చెప్పి పాపం ఏడ్చులు పెట్టినాడు. ఈయనకు కూడా అనిపించిందట, సరే అయితే వాళ్ళని ఎందుకు ఇది చేయాలని చెప్పేసి, సరే మీరు పోండి అని చెప్పిండట. రాజుగారికి కబురు పంపించిండట రమ్మని. రాజుగారే స్వయంగా వచ్చిండట పండితుడి దగ్గర. రాగానే అయ్యా ఇట్లా కళ్ళు మూసుకుండట. ఈ పండితుడు కళ్ళు మూసుకొని ఆయనతో అదేదో చూసినట్టు చూసిండట. లీలగా ఒక ఇద్దరు తీసుకొని పోయినట్టయితే అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎవరో తెలుస్తలేదు, ఫలానా జాగాలో నగలు ఉన్నాయి, పోయి తెచ్చుకోండి అని చెప్పిండట. వాళ్ళు చెప్పిండ్రు కదా ఫలానా జాగాలో మేము దాచిపెట్టినాం. ఆయనతో బట్టలు పోయిండట. పోగానే అక్కడ నగలు ఉన్నాయి, మూట ఉన్నది, ఆ మూట తెచ్చిండ్రు, రాజుగారికి ఇచ్చారు. ఇక వాళ్ళకి ఆశ్చర్యం, ఇక అబ్బా ఏం పండితుడినా, ఎట్లా కనిపెట్టిండు ఏంది, ఎవరి దొంగతనం చేసిండ్రో ఇక వాళ్ళంతా మర్చిపోయారు కదంతా, మొత్తం నగలు దొరికినాయి అంతే. సరే మళ్ళీ రోజులు గడుస్తుంది. రాజు ఏమన్నాడట మంత్రితోటి, అయ్యా మంత్రి, ఇక పాపం ఆయనకు మనం ఎందుకు అన్ని పరీక్షలు పెట్టుడు ఎందుకు, ఆయన పండితుడని మనకు తెలిసిపోయింది, ఆయన కొన్ని ఊర్లు ఇచ్చి ఆయన నేర్కోమందాం, 10 ఊర్లు ఇచ్చి ఆయన నేర్కోమందాం, మంచిగా ఎవరో పిల్లని ఇస్తారు, పెళ్ళి చేసుకుంటాడు, మంచి తల్లిదండ్రులు తెచ్చుకుంటాడు, అది అనగానే సరే కానీ ఇంకొక పరీక్ష పెడదామయ్యా అన్నాడట. అనగానే ఆయనతో సరే అని ఒప్పుకున్నాక సభ ఏర్పాటు చేసిండట. కొద్ది రోజులు అయినాక ఏర్పాటు చేసి ఆ సభలకు ఈయన రమ్మన్నారట. మిడతం బొట్లని రమ్మన్నారట. రమ్మనంగానే ఆయన ఈ ఈయన ఏం చేసిండట మంత్రి గారు, ఆయన చెయ్యి ఇట్లా పిడికిలు బిగించి పెట్టిండట. పిడికిలు బిగించి పెట్టి, ఇంట్లో ఏమున్నదో మీరు చెప్పాలి, పండితుల వారు నా చేతిలో ఏమున్నదో మీరు చెప్పాలి అన్నాడు. రాజు పక్కకు మంత్రి కూర్చుంటాడు, పెద్ద సింహాసనాల మీద గద్దె మీద, కింద వీళ్ళంతా ఉంటారు, మంత్రులు, చిన్న మంత్రులు, ఈ పండితుడు, పురోహితులు, ఆస్థానం వాళ్ళు వీళ్ళు ఉంటారు. చాలా దూరం ఉంటుంది, ఆయన చేతులు ఉన్నది ఆయనకి ఏందో కూడా తెలియదు. అయితే ఈయన ఏమన్నాడట, ఏదన్నా గట్టిగా ఉన్నాడు అలవాటు కదా, ఒరే మిడతం బొట్లు నీ పని అయిపోయిందిరా అన్నాడట. అంటే ఆయన పేరు మిడతం బొట్లు, అందులో ఉన్నది మిడత. ఆయన చెయ్యి ఇట్లా తీసి అనగానే ఆ మిడత టైమని ఎగిరిపోయిందట మిడత. ఇక సభలో ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టుడు కాదట, ఏ పండితుడికి చేయి అని ఇక సంబరాలు చేసుకుంటున్నట్టు ఇక అందరిగా. మంత్రి గారు ఆశ్చర్యపడ్డ, రాజుగారు ఆశ్చర్యపడ్డ, రాజుకు కూడా తెలియదు ఆయన చేతులు ఏముందో, మంత్రికి ఒక్కడికే తెలుసు. మంత్రి గారు నోరు తెరిచిందట, అయ్యా పండితుల వారు అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు వచ్చి, నన్ను తప్పైంది మన్నించండి, మా రాజుగారు మొన్ననే అన్నారు మీరు పరీక్షలు పెట్టొద్దని, నా చేతులు ఉన్న మిడత మీకు ఎట్లా తెలిసింది అనగానే ఆయన చెప్పుకుంటాడా నా పేరు మిడతంబొట్లు అని చెప్పాడు కదా. అబ్బా ఇంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అరే మిడతంబొట్లు నీ పని అయిపోయిందిరా అని తనంతలు తన అనుకున్నాడు, తన పని అయిపోయింది అనుకున్నాడు. ఆ చేతులు ఉన్న మిడత ఆయన చెయ్యి లావట్టంగానే మిడత వెళ్ళిపోయాడు. ఇక
అప్పటి నుంచి ఆయనకి ఏ పరీక్షలు పెట్టకుండా ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసిండట. ఒక 10 ఊర్లు ఇచ్చిండట ఏలుకోమని చెప్పేసి. నాయన నువ్వు పౌరోహిత్యం చేస్తావా, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, నీకు ఎవరైనా నిన్నేమన్నా అడిగితే ప్రశ్నలు అడిగితే ఎట్లయినా ఆయనకు అంతో ఇంతో తెలిసినోడే కాబట్టి ఏదైనా చెప్పుకోగలుగుతాడు, ఆ ఊర్లో ఏలుకుంటాడు అని చెప్పినట. మంచిగా తల్లి తండ్రి భార్య మంచిగా పిల్లలు పుట్టిండట. ఆనందంగా ఉండట. మిడతమ్మట్ల కుటుంబం కథ కంచికి మనం ఇంటికి.